Welcome to ABN Indian Kitchen. ఈ రోజు మనం రంజాన్ స్పెషల్ హలీం రెసిపీని నేర్చుకోబోతున్నాం. హలీం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది చికెన్, మటన్, గోధుమలు, నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమం. ఎంతో రుచికరమైన హలీం మనకు గుర్తొస్తుంది కదా. హలీం రుచిని మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి? అసలైన హైదరాబాదీ స్టైల్లో ఈ వంటకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కిచెన్లోకి వెళ్ళిపోవాలి కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. సో హలీం నేర్చుకోవడానికి వచ్చేసాం కదా. ఫస్ట్ మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి అన్న నమస్తే. నమస్తే. సో మీరేనా మాకు ఈరోజు హలీం నేర్పించారు? నేనేనా. ఓకే, ఈరోజు మాకు ఏం హలీం నేర్పిస్తున్నారు? మటనా, చికెనా? మటన్. మటన్ హలీం. ముందు మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు యూసుఫ్. యూసుఫ్ గారు. ఓకే, సో మటన్ హలీం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు మనం. సో మీరు కూడా జాగ్రత్తగా చూడండి, ఇంట్లో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఏమి వేస్తున్నారు? ఆయిల్. ఓకే, తగినట్టు మనకి ఆయిల్ వేడైన తర్వాత అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ అల్లం వెల్లుల్లి? రెండు. అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి మొత్తము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 3 గంటలు కంపల్సరీ అవుతుంది. 3 గంటలు. ఓకే, హలీం కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ అయితే పడుతుంది. ఈ అల్లం పేస్ట్. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ ఎంత తీసుకున్నాం? ఇప్పుడు మనము ఇది 100 గ్రామ్స్. 100 గ్రామ్స్. మనం మొత్తం ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాం? ఇది 100 గ్రామ్స్ ఉంది అల్లం పేస్ట్. 300 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మొత్తం ఎంత ప్రిపరేషన్ మంది? మన 5 కేజీ. 5 కేజీలు. ఓకే, సో 5 కేజీల హలీంకి మనం 300 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది బాగా వేగాల? వేగాలి. స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఓకే, ఇదేంటిది? ఇది జీడిపప్పు, ఆనియన్స్, కొబ్బరి పొడి, గసాలు, పిస్తా పేస్ట్ అన్నట్టు ఇది. ఓకే, ఇందులో మనం జీడిపప్పు, పిస్తా, గసాలు, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ తీసుకొని మనం ఇలా పేస్ట్ చేసుకున్నామండి. సో ఈ పేస్ట్ వేసుకోవాలి. సో మనకి కొంచెం హలీం అనగానే హెల్దీ రెసిపీ ఇది. సో ఇందులో వాడే రెసిపీస్ అన్నీ కూడా మనం ఏమేమి వాడుతున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ అన్నమాట. జీడిపప్పు కానివ్వండి, పిస్తా కానివ్వండి, అలా ప్రతి ఒక్కటి కూడా హెల్దీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఆ మసాలా పేస్ట్ ఇది కొంచెం వేసుకున్నాక మనకి హలీంకి ఆయిల్ ఎక్కువగా తీసుకోవాలా? అండ్లా చూపెడతాను మళ్ళీ. ఇది గ్రేవీ అన్నట్టు. జస్ట్ మన గ్రేవీ ఈ మసాలా బాగా ఏగినాక అండ్ వేసి పచ్చి వాసన రాదు. కొంతమంది ఏం చేస్తారంటే అట్టనే వేసేస్తే మనకు రుచి రాదు. ఇప్పుడు ఎట్లా వాసన వస్తుంది? అల్లం పేస్ట్, జీడిపప్పు అలాంటివి. సో ఇది ఫస్ట్ మనకి వచ్చేసి గ్రేవీ ప్రిపరేషన్ అండి. సో గ్రేవీ ప్రిపరేషన్ ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే కనుక టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, వేగిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మంది ప్రాసెస్? కారం. ఓకే, టీ స్పూన్ ఒకటి. ఓకే, టీ స్పూన్ 2 టీ స్పూన్స్ మనం కారం తీసుకున్నాము. అండ్ పసుపు హాఫ్ స్పూన్. సో ఈ గ్రేవీ ఏంటి అసలు, ఎందుకు ప్రిపేర్ చేయాలి? ఎందుకు చేయాలంటే అని లేస్తుంది హలీంలో. ఎందులో? హలీంలో ఇక పెరుగు 1 కేజీ. నెక్స్ట్ పెరుగు. ఈ పచ్చి వాసన రాదన్నట్టు పెరుగు అట్లా డైరెక్ట్ వేయకుండా. చాలా మంది కూడా డైరెక్ట్ మనకి హలీంలో వేసేస్తారంట ఈ గ్రేవీ. అలా వేయకుండా మనం ఇట్లా ఆయిల్లో ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా మరో లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు హలీం? నేను చేయబట్టి 25 సంవత్సరాల నుంచి. ఏంటి ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే ప్రతిరోజు చేసి పెడతారు? ప్రతిరోజు కాకుండా రంజాన్ పండుగ అప్పుడు నెల రోజులు పెడతారు. రంజాన్ నెలలో ప్రతిరోజు.
ఓకే, రంజాన్ స్టార్ట్ అయిందంటే ఇక ప్రతిరోజు ఇక్కడ ప్రతిరోజు మీ చేతి హలీము అందరు టేస్ట్ చేయాల్సిందే టేస్ట్ చేయాలి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చేస్తాను, కానీ నా ఎక్స్పీరియన్స్ నుంచి ప్రెస్ క్లబ్లో 25 సంవత్సరాల నుంచి. హలీం చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేస్తున్నారు, బట్ ఇక్కడ మాత్రం 25. అండ్ నార్మల్గా మనం రంజాన్ స్టార్ట్ అయిందంటే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటాం. ఉపవాసం చేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి చక్కగా ఫ్రూట్స్ ఇలాగే హలీము తింటూ ఉంటారు అనమాట ప్రతిరోజు. ఈ నెలంతా కూడా ఇదే. సో ఎందుకు రంజాన్ రోజే మనకి హలీం? ఎందుకంటే ఒక ఋషి కాకుండా కానీ ఒక పద్ధతి మాకు రంజాన్ పండుగలో ఇది చేయాలనేసి ఒక ఋషి. ఇది ముఖ్యమైనది మాకు. ఇది ఖజూరా. ఇది ఖజూరా. ఉపవాసం దీక్ష విరమించడానికి ఇది కంపల్సరీ, ఇది 2 కావాలి. ఇది అట. సో ఇది ఎప్పటి నుంచి ఎన్ని ఏళ్ల నుంచి మొదలైంది ఇది అసలు? కనీసము ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి కూడా కనీసం 100 ఏళ్ళు కావచ్చు, కానీ దానికన్నా ఎక్కువనే కావచ్చు, కానీ తక్కువ అయితే లేదు. ఎందుకు ఇది హైదరాబాద్ ఫస్ట్ సౌదీ నుంచి స్టార్ట్ అయింది ఇది, ఇక్కడ లేదు. ఇక్కడ హైదరాబాద్ లో లేదు ఫస్ట్, లేదు. కానీ స్పెషల్ అయితే హైదరాబాద్ అంటారు, కానీ అక్కడికి నేర్చుకుని వచ్చి ఇక్కడ చేసినాకనే ఇక్కడ హలీం అది. సో అక్కడ రోస్ట్ అయినా ఎక్కడిని ఐటమ్స్ ఇప్పుడు చేస్తున్నారు బార్కస్ లో, అక్కడ బయట నేర్చుకుని వచ్చేసి అట్లా ఆ టైప్లోనే ఇది కూడా ఆ టైంలో నిజాం టైంలో వచ్చింది అన్నట్టు. నిజాం టైంలో. ఓకే. సో ఇది ఆనవాయితీగా వచ్చేసింది. ఇంకా వచ్చేసింది. ఇది సూపు, ఇది బోన్స్ సూప్. ఇది ఓకే, మీరు మటన్ చేస్తున్నారు కాబట్టి మటన్ ఉడకబెట్టిన సూప్ ఇది. సూపు. ఓకే. ఇన్లేస్. సో గ్రేవీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే మటన్ ఆర్ చికెన్ ఏది అయితే సాల్ట్ వేయలేదు. సాల్ట్ ఎప్పుడు వేసామంటే మనం అండ్లో వేసాను కదా సాల్ట్, అప్పుడు నేను అండ్లో లెక్క వస్తుంది, ఇంట్లో రాదు. ఇందులో సాల్ట్ వేయొద్దు. అంటే నాకు ఒక డౌట్ అండి, అంటే మార్నింగ్ నుంచి మీరు కటిక ఉపవాసం ఉంటారు, అసలు ఏమీ తినరు, సాయంత్రం అయ్యేసరికి మీరు బలమైన ఫుడ్ తింటున్నారు హలీం. అంటే ఎందుకు ఇదే ఫుడ్ తినాలని చెప్పేసి, అంటే ఎనర్జీ కోసమా దేనికోసం? అసలు ఎనర్జీకి ఒకటి, మళ్ళీ ఒక పద్ధతి మాకు ముస్లిమ్స్లో ఇది కంపల్సరీ హలీం కావాలనిపించింది. దాని గురించి మేము హలీం కర్రీ ఒక మంచి ఫుడ్, మంచి అది హెల్త్కి మంచిది, అది ఒక పండుగకు మాకు ఒక సంతోషం అన్నట్టు. మళ్ళీ ఈ నెల అంతా చేస్తారు, మళ్ళీ తర్వాత కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారా, లేకపోతే ఈ రంజాన్కి? అంటే ఎవరన్నా మళ్ళీ చెప్తే చేస్తాం, కానీ ఈ టేస్ట్ రాదు. ఎందుకు? అదే నాకు అది డౌట్. ఎప్పుడైనా మనం హలీం తినాలంటే ఈ రంజాన్ మాసంలోనే తినాలి. షిరుకుర్మా అయినా కానీ మనం మామూలు కూడా చేస్తాము, కానీ పండుగగా చేసినప్పుడే ఆ రుచి వస్తుంది. మళ్ళీ తర్వాత మనం ఎంతసారి చేసినా రాదు. అవును, అసలు ఎందుకు అసలు మహత్యం అర్థం కాదు అసలు. నిజంగా అండి, ఎప్పుడైనా హలీం మనం తినాలన్నా షీర్ కుర్మా కూడా చేస్తారు ఈ రంజాన్ రంజాన్ పండుగకి. ఆ రోజే రుచి 3 రోజులు తర్వాత మళ్ళీ మీరు తర్వాత ఎప్పుడైనా చేయండి, పండుగకు వచ్చిన రుచి తెల్లారు రాదు. అరే లేదు, ఆ టేస్ట్ లేదు అసలు, ఆ టేస్ట్ లేదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నా కంపల్సరీగా. మరి ఏదో మహత్యం ఉన్నట్టుంది ఈ రంజాన్ మాసం అంతా ఈ ప్రిపరేషన్ కి, దీనికి దానికి ఏదో సంబంధం ఉంది. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసిన ఈ గ్రేవీ అంతా కూడా ఎక్కడేస్తారు? గోధుమలు ఉంటాయి కదా, మనం హలీం చేసే రవ్వలో ఇది వేస్తాం అన్నట్టు. ఇది మటన్ అది ఉడకబెడుతున్నాం కదా, దాంట్లో వేస్తున్నాం అన్నట్టు. అయిపోయిందండి. సో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సో ఈ గ్రేవీ అందులో వెయ్యాలంట. ఓకే అన్న, నెక్స్ట్ మన ప్రిపరేషన్ ఏంటి? గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ, షాజీరా 4 ఐటమ్ పొడి చేశారు. గోధుమది తయారు చేశారు కదా, అసలు ఎట్లా తయారు చేశారు ఏంటి అనేది? గోధుమలు ఫస్ట్ మినపప్పు, పచ్చిమిరపకాయలు, గోధుమలు, రవ్వ వేసి ఉడకబెట్టాను. ఉడకబెట్టి ఇది ఇట్లా కొట్టి మెత్తగా చేయాలి. మెత్తగా ఉడకబెట్టాలా? మెత్తగా ఉడకబెట్టి కొట్టాలి. కొట్టినాక పాలు వేయాలి, ఒక 1.5 లీటర్ పాలు వేయాలి. పచ్చివి వేసి కొట్టినాక బాగా పాలు కూడా వేడిగా ఉడుకుతుంది. అందులో ఉడికినాక మంచిగా అది అయిపోయినాక మళ్ళీ ఏం చేయాలంటే ఇది కొట్టి మెత్తగా అయిపోయినాక గరం మసాలా. ఫస్ట్ మనం ఇందులో మినపప్పు ఎంత, ఒక 50 గ్రామ్స్. ఓకే. మరి ఇది గోధుమ రవ్వ మనకు 3 kg.
3 కేజీలు. ఓకే, ఎక్కువ క్వాంటిటీ మనం గోధుమ రవ్వ తీసుకోవాలి. అంతే. ఓకే, పచ్చిమిరపకాయలు 250 గ్రామ్స్. ఓకే, ఈ 3 కలిపి మనం బాయిల్ చేసిన తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్నాక ఈ గరం మసాలా ఉంది కదా, దాల్చిన చెక్క, లవంగాలు, అదే అనేది ఇది ఇట్లా ఈ ఉడకబెట్టి ఇది మొత్తం అంతా స్మాష్ చేసేది ఎంత టైం తీసుకోవాలి? మనం ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? మనం 1 గంటకు పెట్టామని అనుకోండి, టైం ఏమంటే 3 గంటలు అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఉండాలి. ఉడికినాక మళ్ళీ ఒక 4 గంటలకు అట్లా మనము 6 గంటలకు ఇక్కడ క్లబ్లో ఆఫ్ చేస్తారనేసి మళ్ళీ 1 గంట మంచిగా అంతా ఉడకబెట్టినాక దమ్ము పెట్టేయాలి. దమ్ము పెట్టినాక దాన్ని ఆసన అనేది మనకు మొత్తం అదైపోతుంది అన్నమాట. అప్పుడు మనము దానికి అది దమ్ము పెట్టేసి. ఓకే, హలీంకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, మిరియాల పొడి. మిరియాల పొడి వేస్తారు. ఓకే, మనం ఎక్కువగా తక్కువ వాడుతున్నాం కదా కారం అనేది, ఎందుకంటే ఎర్రకారం అనేది తక్కువ వాడతాం మనం. పచ్చిమిర్చి, మిరియాల పొడి ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ 2 చేయితోనే వేస్తాను అన్నట్టు, సరేనా? ఇది అయిపోయినాక మళ్ళీ కలుపుకోవాలి. ఇది కలుపుకుంటా. ఇప్పుడు ఇంత పెద్ద కారం మనకి ఇంట్లో ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది కదా. మన ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఇది పోట్లీ మసాలా అంటాం, కోర్మా మసాలా. ఏం మసాలా? కోర్మా మసాలా. కోర్మా మసాలా ఏమేమి వేసారు ఇందులో? ప్యాకెట్ వస్తుంది, అది ప్యాకెట్ కోర్మా మసాలా ప్యాకెట్ వస్తుంది. అది బాయిల్ చేసుకుని అంటే పోట్లీ కడతారు అన్నట్టు, ఒక బట్టలు కట్టి వేస్తారు. మటన్ కోర్మాల, చికెన్ కోర్మాల వేస్తారు అన్నట్టు. అది కాకుండా మనం దీనికి ఏం చేస్తామంటే ఇంట్లో ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఏర్లు అవన్నీ ఉంటాయి. కాకుండా దీనికి బిర్యానీ ఆకు, ధనియాలు, ఇది చెక్కలు అన్ని వెరైటీ వెరైటీ. పసుపు కాదు, ఏర్లే అవి కూడా. అంటే చాలా వాసన, మంచిగా వాసన వస్తున్నావు స్మెల్ గురించి. ఇది బాయిల్ చేశారా? బాయిల్ చేశాను, అందుకే ఇది ఇట్లా వేసుకోవాలి. ఇది సో ఇదండి ప్రిపేర్ చేసింది మనకి. ఇందులో బిర్యానీ ఆకు, వట్టివేళ్ళు, ఇలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. గులాబ్ పువ్వు, ఓకే, గులాబీ ఆకులు, వాసన వస్తుంది కదా అది. అదే. సో ఇవన్నీ బాయిల్ చేసాం మనం వాటర్లో, ఆ వాటర్ అందులో వేసాం. ఇది పారేసారు. దీని తర్వాత ఉప్పు. ఇంతకుముందు మనం గ్రేవీలో ఉప్పు వేయలేదు కాబట్టి మనం డైరెక్ట్ ఇందులో వేయాలి. సో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీ ఉపవాస దీక్షలు ఎట్లా స్టార్ట్ అవుతాయి అన్న? పొద్దున్న మొదలైతే అసలు ఎప్పటి వరకు ఏంటి ప్రాసెస్ ఏంటి? పొద్దుగాల 4 గంటలకు భోజనాలు చేసేస్తాం అన్నట్టు. ఉదయాన్నే 4 గంటలకు భోజనం చేసేస్తాం. చేసేసినాక మళ్ళీ 6:40కి ఉంది. 6:40 దాకా మనం ఉపవాసం ఉండాలి. నీళ్ళు గిళ్ళు ఏం తాగి సాయంత్రం 6:40. సాయంత్రం 6:45 వరకే ఎందుకు? అది పద్ధతిగా పండుగ పద్ధతి అనేది అది ఉంది అన్నట్టు దానికి. సో అప్పటి వరకు నీళ్ళు కూడా ఏం తాగము. మధ్యలో ఏమన్నా ఇది ప్రార్థనలు ఎట్లా జరుగుతాయి మీకు? మంచిగానే ఉంటుంది మాకు ప్రార్థన, అదేం లేదు. అంటే ఇక దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అన్నట్టుగా. సో సైడ్స్కి ఇలా అంటిందంతా మొత్తం తీసేసుకోవాలి. దాని తర్వాత ఈ సూప్ మనం చేసామా అక్కడ, గ్రేవీ ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నది అందులో వేసేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం మనం. మొత్తం ఇందాక గ్రేవీ అన్ని మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ ఎంత పడుతుంది మనకి? ఒక హాఫ్ కేజీ. ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేయాలి. ఒక పావు కేజీ నెయ్యి, మళ్ళీ తర్వాత నెయ్యి వేయాలి. ఓకే, అట్లా. ఇది ఒక పావు కేజీది ఉంటుంది ఇది. సో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రాసెస్ ఈ మిక్సింగే ఉంటుంది అనుకుంటే, ఎందుకంటే ఆ పప్పు అంతా మొత్తము అది కావాలి, మెత్తగా అవ్వాలి కదా. మెత్తగా కావాలి. అది ఈజీ ప్రాసెస్, మిక్సీలో వేసేసుకుంటే అయిపోతుంది కదా. రాదు, ఇట్లా రావాలంటే మళ్ళీ మీకు వేసినాక ఇట్లా ఇలా కొంచెం లైట్ పల్క్ అయితే ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు కొడతా ఉంటే ఎట్లా జిడ్డు వస్తుందో అట్లా. అది నేనైతే రంజాన్ స్టార్ట్ అయిందంటే అవును హలీం కోసమే వెయిట్ చేస్తా. ఓకే, నాకు చాలా అంటే చాలా ఇష్టము. అండ్ ఎవ్రీడే తినమన్నా తింటా. అంతేనా?
ఇక్కడ మన అండ్ దగ్గర ఇంకా ఎదుగుతాను అనమాట. స్పెషల్ అంటే కొన్ని చోట్ల ఇవి కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు, అందులో చికెన్ 65 అని అట్లాంటివి యాడ్ చేస్తూ ఉంటారు కదా. కొంచెం మటన్ పీసులు కూడా చేస్తారు వాళ్ళకి సపరేట్. ఎక్కడ స్పెషల్ ఉందా అని చెప్పేసి వెతుకుతూ సర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడైనా స్పెషల్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతే తినేయడమే. అదే మళ్ళీ రంజాన్ తర్వాత ఇవన్నీ మేము ఉండవు కదా, అందుకే ఈ రంజాన్ మాసంలో టేస్ట్ కూడా ఉండదు. ఏ రోజు పండుగకు ఏ ఐటమ్ చేస్తారో అదే టేస్ట్. బూరెలు కూడా మీరు చేస్తారు పండుగకు, ఆ రోజే రుచి. ఆ రోజు నిజమే, మనం ప్రసాదాలు వండుకున్న రోజు కనీసం టేస్ట్ కూడా చేయము, ఉప్పు ఎలా ఉంది ఏంటనేది, కానీ ఎంత బాగా కుదురుతాయి ఆ రోజు. మామూలు టైంలో చేస్తే మేము ఉప్పు చూడకుండా ఏ చూడకుండా కానీ అది అందాజ మీద వేస్తేనే దానికి సెట్ అయిపోతుంది. ఒక పొద్దులు ఉన్నప్పుడు అది చూసినా కానీ దానికి అట్లా అది భగవంతుని లీల. మీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి? అంటే షీర్ కుర్మా ఇష్టమా, లేకపోతే హలీం ఇష్టమా? మీ ఎందుకంటే బిర్యానీ బాగా చేస్తారు కదా, బిర్యానీ అన్ని మా ముస్లిమ్స్ లో ఇవన్నీ ఐటమ్ నచ్చినవి, కానీ అన్ని మాకు చేస్తుంటాం కదా, అన్ని తింటాము, కానీ ఏది ఇష్టం అనేది ఉండదు. చెప్పలేరు, అన్ని ఇష్టం, అన్ని బాగుంటాయి కాబట్టి అన్ని ఇష్టం. ఎందుకంటే మేము కూడా ఎగబడి తింటాం కాబట్టి. కోఫ్తా చేస్తాము, ఇది చేస్తాము, మటన్ చాప్స్ చేసుకుంటాము, లేకుంటే హలీం అనేది అంటే మామూలు కూడా ఇంట్లో చేసుకుంటారు. అలాంటిది బిర్యానీ అనేది, మరాక్ అనేది, ఇవన్నీ ఇంట్లో చేసుకునే ఐటమ్. సో ఇప్పుడు రంజాన్ కదా, రంజాన్ పండగ రోజు మీరు ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేస్తారు? మీరే చేస్తారా లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళా? మా ఫ్యామిలీ చేస్తారు, అందరికోసం ఇక్కడ చేసి అక్కడ చేయాలి. ఓకే, మొత్తం ఇవాళ ఐటమ్ ఉంటేనే ఇంట్లో చేస్తాను. ఇలాంటి హలీం కానీ బిర్యానీ కానీ ఇలాంటి ఐటమ్ మళ్ళీ ఈ టేస్ట్ అక్కడ తిన్నాక వాళ్ళు ఇంట్లో చేస్తే వాళ్ళు పిల్లలు నచ్చరు. అందుకే ఇంట్లో మేము సండే రోజు ఉండేసి ఏదో ఒక ఐటమ్ పార్టీలా లేకపోతే చేస్తాను. రంజాన్ రోజు ఏముంటారు మీ ఇంట్లో ఎక్కువగా? షీర్ కుర్మా, మటన్ బిర్యానీ కంపల్సరీ. ఓకే, ఈసారి మాకు షీర్ కుర్మా పంపిస్తారా? పక్కా పంపిస్తాను. ఎందుకంటే మీరు చేస్తేనే ఆ టైంలో మీరు చేసిన షీర్ కుర్మానే బాగుంటుంది. ఆ రోజే బాగుంటుంది, ఎందుకంటే తర్వాత మాకు అసలు చాలా మా చుట్టుపక్కల అంతే హిందూసే ఉన్నారు కానీ అందరూ పంపిస్తాం. వాళ్ళు చూసి కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు, ఎప్పుడు వస్తుంది ఎప్పటిదాకా చేస్తారు అనేసి. మళ్ళీ ఇక్కడ క్లబ్కి వచ్చినా కానీ క్లబ్లో కూడా అందరు చేసిస్తారు. ఓకే, అండ్ ఇంకొక డౌట్ నాకు, ఈ కంపల్సరీగా మీరు పండుగలు వచ్చినాయి అంటే ఈ విధంగా అందరికి పంచుతూ ఉంటారు. అండ్ బక్రీద్ రోజు మటన్ పంచుతూ ఉంటారు. ఎందుకు ఇలా షేరింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మాకు ఒక పుణ్యం అన్నట్టు. అది మటన్ అనేది కూడా ఒక పుణ్యం. అంటే 3 భాగాలు చేస్తాం ఒక ఏటకు. ఒకటేమో మన చుట్టాలకు, ఒకటేమో పక్కలకు, ఒకటి పేదోళ్ళకు. 3 భాగాలు కరెక్ట్ చేయాలి. సో ఎవరైనా సరే 3 భాగాలు చేయాలి. 3 భాగాలు చేయాలి. ఒక భాగం మనకు, ఒక భాగం పక్కోళ్ళకు. ఎవరైనా ఉండని, ఏ క్యాస్ట్ అనేది ఉండదు, కులం మతం తేడా లేదు. ఓకే, అట్లా. ఎందుకంటే నాకు కూడా వచ్చింది అనమాట బక్రీద్ రోజు మటన్, మా ఇంటికి కూడా చేసాం. మళ్ళీ అలా తక్కువ ఎక్కువ కూడా కాకుండా సరిగ్గా జోకాలి. నాకు ఎక్కువ కావాలి, వాళ్ళకు అది కావాలి, అలా బొక్కలు ఇచ్చేద్దాం, పేదోళ్ళు వస్తారు కదా ఏదో ప్యాకెట్లు వేద్దాం, అలాంటిది లేదు. అందరికి చేస్తాం. మనం ఇంట్లో ఏం తింటాం అది. మనం ఇప్పుడు బిర్యానీ ఇంట్లో వండుకొని ఎవరైనా అడుగుతోళ్ళు వస్తే వాళ్ళకు మామూలు రైస్ అలాంటి ఇవ్వద్దు. మనం ఏది తింటామో అది ఫస్ట్, మనకు లేకున్నా సరే ఫస్ట్ వాళ్ళకి మర్యాద చేయాలి, అది పద్ధతి. సూపర్ అండి. అసలు చాలా మంది కూడా ఏముందిలే మనకి షేరింగ్ చేసేది, పంచేది కూడా అంతా పట్టించుకోరు అనమాట. ఓకే, ఇది మటనా? మటన్ ఏం చేసాం ఇప్పుడు? మటన్ బాయిల్ చేశాను, చేసేసి ఆ సూప్ తీసాను, సూప్ అక్కడ పెట్టాను, మళ్ళీ కొంచెం ఇంట్లో వేస్తాను. ఇది తర్వాత ఈ మటన్ అనేది ఓకే, ఇందులో అన్ని బోన్స్ అన్ని తీసేసాం కదా? తీసాం బోన్స్. ఓకే, ఇది మొత్తం బోన్స్ అన్ని తీసేసిన బోన్లెస్ మటన్. ఓకే, సో బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి, తర్వాత మొత్తం అంతా బోన్స్ అన్ని తీసేయాలి. ఓకే, ఇది కొంచెం దంచారా? ఇదేమన్నా దంచాను, కొంచెం మెత్తగా చేసుకోవాలి. అంతా మెత్తగా చేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టేయాలి కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇదే బాయిల్ చేసేసి ఏం చేస్తారు అంటే మనం అనుకుంటాము రాత్రంతా గోధుమలు ఉడకబెడతారు, గోధుమలు ఉడకబెట్టరు, మటన్ ఉడకబెడతారు. అదే వాటర్లో ఈ గోధుమలు వేస్తారు. అర్థమైందా? అది నీ శాసనం రాకుండా మనం ఏం చేస్తాం అంటే బాయిల్ చేసి ఇప్పుడు ఎట్లా చేశాను సూపు అట్లా చేయాలి. ఓకే, నీచు వాసన అనేది రాదు. సపరేట్ గా బాయిల్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు గోధుమల రెసిపీలో వేసేస్తాను. ఈ కర్రతో కొట్టేదే ఎక్కువ ఉంటుంది అనుకుంటే కదా. బోన్ వచ్చింది మనం పక్క తీసి పెట్టేయాలా? అంటే తింటారు ఉన్నది బోన్స్ ఇష్టంలో
నేను అంత బోన్స్ ఇది ఒక దగ్గరనే ఉడకబెడతాను అన్నట్టు. బోన్స్ అనేది పక్కకి పీసులు పెద్దగా ఉంటాయి కదా ఇక. కావాలనుకుంటే బోన్స్ మనం సపరేట్ గా తీసుకొని అందులో హలీంలో వేసుకోవచ్చు తినేటప్పుడు. అట్లేం లేదు. నెయ్యి కొంచెం దమ్ పెట్టేసి. ఈ చికెన్ హలీం ప్రిపరేషన్ కూడా ఇట్లాగేనా? సేమ్ ఇది, సేమ్, కాకపోతే మటన్ ప్లేస్ లో చికెన్ అంతే. అది మెయిన్. ఇలా ఎంతసేపు మనం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఒక 10 నిమిషాల దాకా ఈ మటన్ అంతా ఇంత కలుచుకున్న దాకా మనం చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే దమ్ము మీద పెట్టేసేయాలి. దమ్ కూడా చేయాలి. దమ్ము చేస్తే ఒక గంట దమ్ము పెట్టినాక దానికి అనేది ఒక వాసన మంచిగా వస్తుంది అన్నట్టు. అది మొత్తం ఉడికి మటన్లో మొత్తం కారము అనేది మొత్తం దానికి టచ్ అయినాక దాన్ని మనం సర్వ్ చేస్తాం. ఓకే, ఈ దమ్ వల్ల అటువైపు మనం వెళ్తూ ఉంటే హలీం చేసే దగ్గరగా వాసన వస్తుంది. అది నైట్ వాళ్ళు ఉడకబెడతారు, బట్టీలు పెడతారు అంటే పబ్లిసిటీ గురించి, అది జనాలకు తెలవాలి. ఇక్కడ మనకు అట్లా లేదు కదా. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే 4 గంటలకు వాళ్ళు పొయ్యి ముట్టించేసి అంత పెట్టేసి ఉడుకుతారు. అది తీసుకొచ్చి ఏం చేస్తారంటే మటన్ వేస్తారు అందులో. మటన్ ఇట్లా ఇప్పుడు నేను ఎట్లా చేశాను అట్లా ఉడకబెట్టినాక ఆ మటన్ తీసుకున్నాక అదే నీళ్ళల్లో గోధుమ రవ్వ వేసేసి ఉడకబెడతారు. అప్పుడు ఎప్పుడు వేస్తారు 1 గంటకు అట్లా వేస్తారు. వేసిన దాకా వాళ్ళకి 3 గంటల దాకా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక ఈ మటన్ అది వేసి కొట్టి 4 దాకా ఖతం చేసేస్తారు. వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే వీళ్ళు అరే భట్టి పెట్టే అవసరం లేదు, కానీ పబ్లిసిటీ గురించి జనాలకు తెలియడం కోసం ఇక్కడ హలీం బట్టి పెట్టారు అని చెప్పి తెలుసుకోవాలండి. మాకు చెప్పారు క్లబ్ ముందర పెట్టాలంటే వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మనకు బయట అవసరం లేదు కదా, మన క్లబ్ అంతవరకు మనకు కావాలి. సో ఇప్పుడు హలీం మీరు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే పిల్లలు అడిగితే ఇంట్లో చేస్తాను. ఇంకా ముస్లిమ్స్ అంతా చాలా మంది ఫంక్షన్ లో కూడా పెడతారు అంతా. ముస్లిమ్స్ దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే హలీము చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఫంక్షన్ లో పెడుతున్నారు. నేను కూడా పోయి చేస్తాను కదా, ప్రతి ఫంక్షన్ లో పెడుతున్నారు. హలీం ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరూ తిని టేస్ట్ చేస్తున్నారు అన్నమాట. ప్రతి పండుగలో మాత్రం అయితే కంపల్సరీ హలీం అయితే ప్రతి జాతి వాళ్ళు తింటారు. కరెక్టా కదా? అంతే. ప్రతి ఎవరు లేదు అన్నట్టు కాదు, ఇదే ఇల్లు చేయాలి ఇక్కడ ఇల్లు చేయాలి అన్నట్టు ఏమీ లేదు. అందరు కలిసిమెలిసి అందరూ చేస్తారు. మళ్ళీ దాని గురించి మనము ఇప్పుడు మీరు ఉపవాసం ఉన్నారా? లేనండి. ఉపవాసం లేరా మీరు? లేను. వచ్చేస్తుంది కదా ఇవన్నీ వంటలు. మీరు ఇక్కడ వంట చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ మొత్తం ఉంటారు. మీ ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ మొత్తం. సో రోజు ఇక్కడ ప్రిపేర్ చేస్తారు కాబట్టి తీసుకొని వెళ్తారు ఇంటికి, లేకపోతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు? అంత అవసరం పడి ఇంట్లోనే చేసుకుంటున్నారు. మీ మిసెస్ కి అన్ని నేర్పించారా? అన్నీ వస్తాయి. అంటే ఇక మాస్టరే అది ఉన్నప్పుడు ఫ్యామిలీ కంపల్సరీ నేర్వవలసి వచ్చింది, రాకున్నా కానీ. ఇట్లా చేస్తే కరెక్టా కదా? మీరు ఎప్పుడైనా మీ మిస్సెస్ అవి ఏమైనా చేస్తే ప్రిపరేషన్ అబ్బా ఇది కొంచెం ఇది ఇంట్లో తక్కువైంది భయపడతారు. ఎందుకంటే మనం చేసినాక ఆమె చేస్తే మనం నేను నచ్చకుంటే అన్నట్టు ఇది ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏం చెప్తారా అది అని చెప్పేసి. అందుకే నాకు ముందర ఉండొద్దు అంటారు. వాళ్ళు చేసుకున్నాకనే మనము పోయేదాన్ని. నువ్వు ముందర ఉంటే నాకు చెప్తారు, కరెక్ట్ చెప్తున్నారు ఆ మ్యాటర్ అనేది నేను చెప్తున్నాను. అసలు మిమ్మల్ని వంటగదిలోకి రానివ్వరు అనమాట వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు. చాలా అదవుతారు అన్నట్టు, భయపడతారు. అవి ఏం వేస్తే తక్కువ వేసింది ఎక్కువ వేసారు అంటారు అనేసి భయపడతారు. మనం కూడా అదే అనుకుని ఏం చేస్తాం, చూసి కూడా పక్కకి వెళ్ళిపోతాం. ఇక తర్వాత ఇక తప్పదు కదా తినేది. అయితే ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంటలు ఫస్ట్ స్టార్టింగ్ అంటే నేను ఇక్కడ దివాన్ దేవుడు అనేది షువిల్ కోట్ ఉందా మదీనా బిల్డింగ్ కాడ, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్ దివాన్ దేవుడులో సలార్జంగ్ మ్యూజియం ఉంది. అంతకుముందు సలార్జంగ్ ఫంక్షన్ హాల్లో ఉండే. అట్లా కుక్కులు వచ్చి చేస్తుంటే ఇట్లనే ఇది ఎట్లా వేస్తారు అన్నట్టు నేను ఒక చిన్న పిల్లోడిని అన్నట్టు ఉంటే వాళ్ళు వచ్చి చేస్తుంటే మా ఊరోళ్ళు ఉంటే ఆ ప్రకారంతోనే ఆ ప్లేట్లు అవి ఏం చెప్తుంటే 20 తప్పులు అంటే 100కు ఎన్ని అయితే 5 ఇట్లా పెట్టుకుంటూ మనకు అలవాటు అయితే వాళ్ళకి చూస్తుంటే అన్నట్టు ఇది ఇట్లా వేస్తారు, ఇప్పుడు ఎట్లా చూసారో ఇట్లనే చూసుకుంటే ఒకసారి ఇంట్లో పరచమన్నట్టు జర్నలిస్ట్ అతను కూడా పీటీఐలో వాళ్ళ ఇంట్లో హలీం చేయాలి అన్నారు. హలీం చేయాలంటే ఇంతేనా అనేసి ఏం చేసిన వాళ్ళు బయటకు వెళ్ళారు.
వచ్చిందాక చేశారు. అది వాళ్ళకు టేస్ట్ కనిపించింది. ఓకే, ఇక అదే టేస్ట్ ఇప్పటిదాకా కంటిన్యూ అయిపోయింది. నాకు ఒక షాగిరత్ కాదు, నేను ఒకరికి వస్తాది కాదు. నేను ఎవరి దగ్గర షాగిరత్ పని చేయలేదు. బిర్యానీ కూడా అంతే. బక్రీద్ పండుగ వచ్చింది, ఎట్లా చేయాలి అంటే మా నాయన దిలీప్ కుమార్ దగ్గర ఉండే బొంబాయిలో, బాంద్రాలో 25 సంవత్సరాలు చేశారు. బొంబాయిలోనే ఉండే, బాంద్రాలో. సాయిరాబాను వాళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గరనే వాళ్ళ ఇంట్లోనే ఉండే. కానీ మా అమ్మ ఊరు మనిషి అనేసి ఆమె అక్కడ బొంబాయిలో ఉండలేదు. ఉండకుంటే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ వచ్చారు. వస్తే ఇక అప్పుడే ఇక వాళ్ళు ఉంటే అదే ఫ్యామిలీతో మాకు అందరికి వస్తుంది, మా తమ్ముళ్ళకు అందరికీ వంటలు వచ్చేసాయి అన్నట్టు. మా నాన్న మంచి ఐటెంలు తినిపించాడు. నాన్ వెజ్ ఎక్కువ, వెజ్ లేదు. అట్లా వెజ్ అసలు తక్కువ లేదు, చిన్న పర్సన్ నాన్ వెజ్ అన్ని ఐటమ్లు చేస్తాం. వెజ్ ఎప్పుడైనా వండితే అసలు ఏంటిది ఇది అని చెప్పేసి తోసేస్తారా? కానీ వెజ్ లో కూడా నాన్ వెజ్ చేస్తాం కదా. వెజ్ లో కూడా నాన్ వెజ్, పాలకూర చేసినా కానీ పాలకూర మటన్ వేస్తాము, గోంగూర చేస్తే గోంగూర మటన్ వేస్తాము, గోకరకాయ చేస్తే గోకరకాయలు వేస్తాం, చిక్కుడుకాయలు ఏ వస్తువుకైనా కానీ మటన్ అయింది చెయ్యము. ఆ పిల్లలు కూడా తినరు. ఓకే, కూరగాయలు కూడా ఆస్వాదిస్తారు కానీ అందులో నాన్ వెజ్ ఉండాలి. నాన్ వెజ్ ఉండాలి. అది ఫస్ట్ మీరు వంటలు స్టార్ట్ చేసి ఈ కుకింగ్ అని మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ మీరు అసలు ఎంత శాలరీ తీసుకున్నారు? నేను ఇక్కడ క్లబ్లో వచ్చినప్పుడు 600. అప్పటి నుంచి మొదలైంది 600 నుంచి. ఆ 600 గుణంగా చాలా నాకు ఎక్కువ కనిపించాయి అప్పుడు. ఇప్పుడు ఇక్కడ మా మేనేజర్కి 500 ఉండే. నేను ప్రశాంత్ కుటీర్ గెస్ట్ హౌస్ ఉండే అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 10లో. అక్కడ జగదత్ ప్రియుడు, రాజలోకి సుందరి అన్నప్పుడు ఆ సినిమాలు ఉన్నప్పుడు నేను అప్పుడు అక్కడ చేసింది. నాకు చిరంజీవి వీళ్ళందరూ అప్పుడు అక్కడనే పరిచయం అన్నట్టు. కే నాగేంద్రరావు వాళ్ళందరూ అక్కడనే చేశాను నేను. ఇప్పుడు చెప్పమంటే చెప్తున్నాను. అది అక్కడ చేస్తుంటే అక్కడ వాళ్ళకి మంచిగా పేరు వచ్చింది. అక్కడ చేసాము. అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ జర్నలిస్ట్ అక్కడ వచ్చారు. వచ్చి మా దగ్గర చేస్తారా అంటే సరే అండి, కెమెరామెన్లో వాళ్ళు ఉండే చేశారంటే ఇప్పుడు వచ్చేసాం. 600 రూపాయల నుంచి మొదలైంది. అక్కడ నాకు 1000 రూపాయలు ఉండే జీతము. ఆ తర్వాత పెరుగుకుంటే ఇప్పుడు ఒక లెవెల్ వచ్చేసి. సో ఇప్పుడు అయితే ఒక లెవెల్కి వచ్చేసరికి ఉన్నారు. మంచి జీతం మంచిగా ఉంది. అబ్బాయిలు మంచి చదివారు, డిగ్రీ ఫైనల్ అయినారు. ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్నాడు అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది. అలాంటి ఇప్పుడు ఏం లేదు. ప్రెస్ క్లబ్లో వచ్చినాకనే మ్యారేజ్ అయింది. ప్రెస్ క్లబ్లో వచ్చినాకనే అమ్మాయి మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ ఇక్కడ వచ్చినాకనే అయింది. మళ్ళా ఇక్కడ వచ్చినాకనే అయిపోయింది. అంతా ఇక్కడ ప్రెస్ క్లబ్లో వచ్చినాకనే ఎంగేజ్లో వచ్చారనమాట. బాగా వస్తే అప్పటి నుంచి మనము ఇక్కడ చేస్తున్నాం. అందరూ అలవాటు అయిపోయారు. మొత్తం జర్నలిస్టులు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరు పరిచయం అన్నట్టు. తెలుగు మీరు బాగా మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా తప్పలేం రావట్లేదు, చక్కగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం హలీం ప్రిపేర్ చేస్తున్నాం కదా, దీని గురించి 2 ముక్కలు హిందీలో చెప్పండి. क्या है हलीम जो है सो ताकत के लिए एक अपने इस्लाम के तरीक़े के लिए जो है सो अपन को रमज़ान जब शुरू होता तो हलीम अपन एक हिसाब से अपने को अपने खाने के तरीक़ा है अपने को इसमें इस्लाम में, तो इसके लिए बनाते हैं. ఇస్లాం సమజేనా బాత్. అంటే ఇస్లాంలో మీకు హలీం చేసేది ఉంది పద్ధతి, ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో ఇది కంపల్సరీగా ఇస్లాంలో మేము హలీం అనేది చెయ్యాలి. సో అంతంత మాత్రం అర్థమైంది నాకు. కరెక్ట్ గానే అర్థమైందా? కరెక్ట్ గానే చెప్పానా? కరెక్ట్ చెప్పాను. సరే, సో ఎక్కడి వరకు వచ్చింది మంది? ఇప్పుడు దగ్గరికి వచ్చింది. ఒక అర్ధ గంట ఇష్ట పెట్టేసేది. కొంచెం దగ్గరికి వచ్చేసింది అన్నమాట. దగ్గరికి వచ్చేంత వరకు దగ్గరకు వచ్చింది ఇది, కానీ దమ్ము పెట్టాలి దీనికి. ఇప్పుడు దమ్ పెట్టాలి. ఓకే, నీకు తీసుకురా రోబో. రైట్. ఓకే, ఈయన రోబోనా? ఎందుకు రోబో అని పేరు పెట్టారు? అంటే బటన్ ఒత్తుతూనే పని చేస్తాడు, బటన్ ఒత్తకుంటే పని చేయడు. ఏది చెప్పిన మళ్ళీ చేస్తూనే ఉంటాడు, అదే పని చేస్తాడు, కానీ నీట్ చేస్తాడు. ఓకే, పర్ఫెక్ట్ గా చేస్తారు. చేస్తాడు మళ్ళీ మనం అది కాదు ఇక్కడ చూసుకోమంటే మళ్ళీ అక్కడ పోయి చూస్తాడు. అందుకే పెద్ద ప్రెస్ క్లబ్ ఆయనకు లైక్ చేస్తుంది అన్నట్టు. రోబో పేరు బాగుందా మరి? అందరూ రోబో అంటేనే పరిచయం అవుతానికి. ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి లాస్ట్. అంటే బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్ గా మనం నెయ్యి వేయాలి. నెయ్యి వేసిస్తాం. ఇప్పుడు పుదీనా పుదీనా కొంచెం కట్ చేసుకున్నారు కదా, చిన్న చిన్న పీసెస్ లో. మంచి స్మెల్ వస్తుంది పుదీనా స్మెల్. ఇది మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు కొట్టడమే సరిపోయిందండి. అంతే, ఇది కలుస్తూనే ఉండాలి కదా.
ఇదంతా మళ్ళీ కలిసిపోయిన తర్వాత కాపేయడమేనా? అంటే స్లో మీద పెడతామన్నట్టు. అది సిమ్లో తీసుకో, సిమ్లో పెట్టుకొని అది తీసుకురా, పెంక తీసుకురా. నెక్స్ట్ ఏంటి ఇంకా ప్రాసెస్? ఏం లేదు, ఇది దమ్ము పెట్టేస్తాము, మూత పెట్టేస్తాము. తర్వాత ఒక 15-20 నిమిషాలు అయినాక మళ్ళీ మీకు చూపెడతాం. ఇక స్లో మీద ఉడికి 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 అదే అయినాక అప్పుడు మనము దాన్ని కట్ చేస్తాం. ఎంతసేపు ఇట్లా పెట్టాలి మనం? ఒక 15-20 నిమిషాలు. 15-20 నిమిషాలు. మనకి దమ్ పెట్టడం కింద డైరెక్ట్ మంట తగలకుండా, సెగ తగలకుండా మనకి కింద అదే ఐరన్ ది పెంకం పెట్టారండి. దాని మీద మనకి ఈ గిన్నె పెట్టారు. ఇప్పుడు మూత పెట్టేసారు. ఒక 15 to 20 మినిట్స్ మనం ఇది వదిలేయాలి. ఓకే, 20 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. దమ్ అయిపోయినట్టేనా? రెడీ. ఓకే, తీసేద్దామా? ఓకే. ఓకే, రెడీ అయిపోయింది కదా? రెడీ. సో మటన్ హలీం రెడీ అయిపోయిందండి. సో ప్రిపరేషన్ అయితే బాగా చూసారు కదా మీరు. నేను కూడా బాగా నేర్చేసుకున్నాను, మీరు కూడా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇంకేముంటుందండి, టేస్ట్ చేయడమే. సో మన యూసఫ్ గారు వండిన ఈ హలీం ఎలా ఉండబోతుంది నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. ఓకేనా? పదండి. యూసఫ్ గారు రెడీ చేసిన మటన్ హలీం అయితే రెడీ అయిపోయిందండి. నా ఎదురుగా ఉంది. స్మెల్ మాత్రం వస్తుంది. యూసఫ్ గారు, స్మెల్ అసలు ఎంత బాగుందంటే ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను నేను. అసలు చాలా బాగుంది. అండ్ మీరు ఇందాక అంతకుముందు చెప్పారు కదా, మనం దమ్ చేయంగానే స్మెల్ వెళ్ళిపోతుంది ఎక్కడికో అని చెప్పేసి. నిజంగా అసలు ఈయన యూసఫ్ గారు ఏం చెప్పారో ఆ విధంగా స్మెల్ బాగుందండి. ఓకే, మరి టేస్ట్ చేయాలా? ఇతను మా క్లబ్ మేనేజర్. ఓకే, హాయ్, నమస్తే అండి. ఓకే, సో ఇప్పుడు మీ పేరండి? రామచంద్ర గారు. సో ఇప్పుడు మనం అందరం కలిసి టేస్ట్ చేద్దాము. యూసఫ్ గారు చాలా బాగా చేస్తారంట, మీకు తెలుసు కదా, ఎవ్రీడే తింటూ ఉంటారంట కదా మీరు. లాస్ట్ 25 years నుంచి ఎవ్రీ రంజాన్ మాసంలో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చేస్తూ ఉంటాం. ఓకే, సో మేము ఈరోజు అందుకే అది రెసిపీ ఎలా ఉంటుంది టేస్ట్ కూడా చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో మరి ఇంకా ఎవరినైనా ఇన్వైట్ చేస్తున్నారా మీరు? ఓకే, మీ పేరండి? రాజేష్ అండి. రాజేష్ గారు, ఇక్కడ నేను ఈ క్లబ్ కు ట్రెజర్. ఓకే అండి. సో యూసఫ్ గారు చాలా టేస్టీగా మటన్ హలీం అయితే ప్రిపేర్ చేసేసారు. సో మరి టేస్ట్ చేద్దాం అందరం కలిసి. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ లెమన్ తీసుకుందాం. చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుందండి. అండ్ 25 years నుంచి ప్రిపేర్ చేస్తున్నారంట హలీము. అండ్ ఈరోజు మనం మటన్ హలీం ఎలా చేయాలో చెప్పారు. అండ్ చికెన్ హలీం కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంది. స్మెల్ మాత్రం అబ్బా అదిరిపోయిందండి. మీరు టేస్ట్ చేసేసారు ఆల్రెడీ, నేను ఇంకా మిగిలి ఆస్వాదిస్తున్నాను నేను ఆ స్మెల్ని. బా యూసఫ్ గారు, అదిరిపోయిందండి. మీ చేతిలో మహత్యం ఉంది. సూపర్గా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. హలీం చాలామంది ఇష్టపడతారు. హలీం అంటే ఇష్టపడే వాళ్ళకి కంపల్సరీగా యూసఫ్ గారు చేసిన హలీం అయితే డ్యామ్ షూర్గా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూసఫ్ గారు, ఇంత టేస్టీ మటన్ హలీం చేసి చూపించారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉందండి? మీరు రోజు తింటారు కాబట్టి మీకు కొత్త కాదు, నేనే కొత్త. లాస్ట్ 25 years నుంచి అందరికి తినిపిస్తుంటాం. చాలా మంది ఒకసారి తీసుకున్న మళ్ళీ మళ్ళీ తినాలని ఇక్కడికి వస్తుంటారు. ఓకే, సో ఎందుకు ఈ రంజాన్ మాసంలో కంపల్సరీగా ఇక్కడ హలీం చేయించాలని అనుకున్నారు మీరు? ఇక్కడ అన్ని ఒరిజినల్గా ఉంటాయి మేడం, దానివల్ల అందరు ఇక్కడికి అట్రాక్టివ్ వస్తుంది. ఓకే, అసలు ఎందుకు స్పెషల్గా ఇక్కడ ప్రెస్ క్లబ్ అందరూ విలేకరులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, ప్రెస్ వాళ్ళు. సో ఎందుకు స్పెషల్గా ఇక్కడే మీరు హలీం పెట్టాలి అని అనిపించింది మీకు? గత 25 సంవత్సరాలుగా ఇక్కడ హలీం తయారు చేస్తున్నాం.
ఎందుకంటే ఇక్కడ అందరూ అన్ని రకాల అంటే ముస్లిమ్స్ వస్తుంటారు, అన్ని రకాల ప్రజలు. హలీం అంటే హైదరాబాద్ ప్రజలకు చాలా ఇష్టమైన ఫుడ్. దానికోసం ఏంటంటే ఇక్కడ ప్రత్యేకంగా మన దగ్గర తయారు చేయించడం అంటే అన్ని రెసిపీస్ అన్నీ మన దగ్గర తీసుకొచ్చి మనం తయారు చేయడం వల్ల దేంట్లో కూడా ఇలాంటి టేస్ట్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఉండదు. ఈ టేస్ట్ కోసం మాకు 8 దాటితే మళ్ళీ ఇక్కడ హలీం దొరకదు. అంటే రాత్రి 9, 10, 11, 12 లాగా బయట లాగా ఉండదు. అంటే ఇది ఓన్లీ ప్రెస్ వాళ్ళకేనా లేకపోతే బయట వాళ్ళకి కూడా? బయట అంటే గెస్ట్లు ఎవరైనా మన మెయిన్ మీడియా వాళ్ళ కోసం పెట్టింది, ఇది మీడియా వాళ్ళ కోసం పెట్టింది. మనకి ఎవరైనా గెస్ట్లు అంటే మీడియాకి సంబంధించిన వాళ్ళు గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సర్వ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం తినేంత వరకు నాకు ఆగట్లేదు. సో ముందు మీకు హాయ్ చెప్పేసిన తర్వాత నేను కంప్లీట్ కూర్చొని చక్కగా తీరుబడిగా తింటాను. అండ్ చూసారు కదా, యూసఫ్ గారు మటన్ హలీం చేసి చూపించారు. అండ్ చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు అందరికీ ఇష్టమైన మటన్ హలీం రెసిపీ అనమాట. అండ్ ఇది వాళ్ళ ఎపిసోడ్. మీ ఇండియన్ కిచెన్లో మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు.